నిజం తెలుసుకోవాల్సింది, వాళ్ళ సంగతి తేల్చాల్సిందే. డాక్టర్ ప్రసాదం, నడిచే హాస్పిటల్ ఇక్కడ. ఏంటమ్మా ప్రాబ్లం? ఏంటి చెప్పు. ప్రాబ్లం పెద్దదే డాక్టర్. మీరు చెప్పే నిజం మీద దాని పరిష్కారం ఆధారపడి ఉంటుంది. మీ హాస్పిటల్లో శ్రావణి అనే అమ్మాయి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది కదా డాక్టర్. కట్లు విప్పిన తర్వాత శ్రావణి ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తే గుర్తుపట్టగలరు కదా. డాక్టర్ ప్రసాదం, నడిసే హాస్పిటల్ ఇక్కడ. ప్రతి పేషెంట్ పేసు ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది తెలుసా. డాక్టర్ చూడండి, ఈమెనా డాక్టర్? ఈవిడే శ్రావణి. డాక్టర్ కరెక్ట్గా చూసి చెప్పండి డాక్టర్. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న తర్వాత శ్రావణి ఇలాగే ఉందా? ఈవిడే అంటే మళ్ళీ ఇలాగే ఉంటుందా అని అడుగుతావేంటి? ఈవిడే శ్రావణి. మా హాస్పిటల్లో ఫస్ట్ సర్జరీ కేసు. ఎలా మర్చిపోగలను? ఈ అమ్మాయి కోసమే కదమ్మా ఆ రోజు ఇంటికి పిలిపించింది. అవును డాక్టర్, ఆ రోజు ఇదే అమ్మాయిని చూసి కాదన్నారు కదా. ఆ రోజు సంగతే గుర్తు చేయకమ్మా. నడిచి హాస్పిటల్కి బ్రేకులు పడిన రోజు, గతి తప్పిన రోజు, మతి పోయిన రోజు. పకోడీ తిన్నంత వరకు బాగానే ఉన్నాను. పకోడీ తిన్న తర్వాత ఏం చెప్పానో ఏం చేశానో నాకేం గుర్తులేదు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ అమ్మాయే శ్రావణి. అంతే కదా అమ్మాయి? ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక ఫోన్ కొట్టండి, వస్తుంది, నడిచొస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. వస్తా. పల్లవి కారెక్కు. ఏమండి ఒక్క నిమిషం, మీరేదో ఆవేశంలో ఉన్నట్టున్నారు. మీకేదో తెలియాలని చెప్పాను గాని దీనివల్ల మీ ఇంట్లో గొడవలు సృష్టించాలని కాదు. ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోండి. ఎలా మర్చిపోమంటావు? నమ్మినందుకు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? ఎలా వదిలేయమంటావు వాళ్ళని? అసలు నీకు నిజం తెలిసి ఇంతవరకు చెప్పకుండా ఎలా ఉన్నావు? నాకు మీలాగే ఆవేశం వచ్చింది. వెంటనే అత్తయ్య గారి దగ్గరికి బయలుదేరాను. మీ ఇద్దరూ ప్రేమగా ఉండాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేసినా ఒకరినొకరు క్షమించుకోవాలి. అది ప్రస్తుతానికి సంబంధించిందైనా గతానికి సంబంధించిందైనా. ఏదో చిన్న చితక తప్పులైతే పర్వాలేదు. గదే శ్రావణియే స్వాతిలా మారొచ్చినా అలాంటి పెద్ద తప్పులైతే? తను శ్రావణి అయినా సరే ఇంకెవరైనా సరే, తను నిజంగా శ్రావణి అని తెలిసినా అత్తయ్య ఏమీ అనరు. ఎందుకంటే ఆవిడ ఆ మాంగళ్యానికి, ఆ ముహూర్తానికి ఇచ్చిన విలువ అలాంటిది. ఇప్పుడు వెళ్ళి నిజం చెప్తే ఆవిడ మనసుని బాధ పెట్టడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. కానీ నిజం తెలిసి చెప్పకపోతే మభ్య పెట్టిన వాళ్ళం అవుతాం, మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. పల్లవి పద, కారెక్కు. ఏమండి ఏమండి ప్లీజ్ నా మాట వినండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చెప్తే దీనికి కారణం నేనే అవుతాను. నా వల్ల గొడవలు వచ్చినట్టు అవుతుంది. నన్ను ఆదరించిన కుటుంబానికి నా వల్ల కీడు జరగకూడదు. కీడు కాదు పల్లవి, మేలు చేశావు. నిన్ను ఆదరించినందుకు రుణం తీర్చుకున్నావు. కార్లో కూర్చో పల్లవి. వద్దండి ప్లీజ్, నా మాట వినండి. ప్లీజ్ పల్లవి, ముందు నువ్వు కూర్చో. ఇప్పుడు నువ్వు రాకపోయినా నేను వెళ్ళి చెప్తాను. కూర్చో. ఏమండి ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ పల్లవి, నువ్వు కారెక్కు కూర్చో.
కార్డు పల్లవిని చూడొద్దని చెప్పి నేను చూస్తున్నానంటే ఎవరి జీవితాలు ఎప్పుడు ఎందుకు ఏ మలుపులు తిరుగుతాయో తెలియదంటే ఏమో అనుకున్నా. నా బ్రతికే దానికి నిదర్శనం అయిపోయింది. శ్రావణి అలా వెళ్ళిపోవడం ఏంటి, పల్లవితో పెళ్లి అనడం ఏంటి, చివరికి స్వాతితో పెళ్లి కావడం ఏంటి? ఇంతమంది జీవితాలు ఇలా కావడానికి కారణం నువ్వే శ్రావణి. ఎందుకు ఇలా చేశావు? శ్రీవారు తేనీరు సేవించండి. పౌర్ణమి నాటి చంద్రబింబము వలె ప్రకాశించవలసిన శ్రీవారి ముఖారవిందమేలనో అమావాస్య చంద్రుడి వలె చిన్నబోయినది. ఏ మబ్బులు కమ్ముకున్నవో. ఎందుక దరహాసాన్ని దాచుకున్నట్టుకు తంటాలు పడుచున్నారు? నవ్వితే ముత్యాలు రాలిపోవుననా? అటులైనా ఒక ముత్యాల మాల గుచ్చుకుందును. ఇంకాస్త నవ్వొచ్చు కదా శ్రీవారు. ఓయ్, ఏంటి నువ్వు నీ భాష? లోపలున్న చిరాకు, బాధ, కోపం అన్నీ మర్చిపోతాం నీ మాటలు వింటే, తెలుసా? అటులనా? మరి ఈ విషయం మాతో ఎప్పుడు వినిపించలేదే? అసలు ఏ బాధ మీ దరిచేరనియాక గలగల నా మాటల ప్రవాహములో మిమ్మల్ని తేలియాడించి సంతోష సాగరాన స్నానమాడించి నవ్వుల కెరటాలపై విహారము చేయించదని కదా. శ్రీవారు, ఏమైనది? కనురెప్ప కూడా పడ్డం లేదు. ఏమీ లేదు. మనం ఎక్కువ సంతోషంగా ఉంటే గతంలో కూడా ఈ సంతోషం ఉండుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. గతమంటేనే గతించిపోయినదని అర్థము కదా. ఇంకా దాని గురించి ఆలోచించి అసలు ప్రయోజనమేమి? మనం ఆలోచించకపోయినా కొన్ని పీడకలల్లా వెంటాడుతూనే ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం కష్టం. శ్రావణిని పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు కలిసున్నాం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఇద్దరం కలిసి మనస్ఫూర్తిగా నవ్వుకున్న క్షణం లేదు, తెలుసా? ఎంతో ప్రేమించాను. తనతో కలిసి సంతోషంగా బ్రతకాలని ఎన్నో కలలు కన్నాను. కానీ తీరలేదు. అది నువ్వు చూడు, నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తానని అంతకు ముందు క్షణం వరకు తెలియదు. నీకు నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. అయినా
నీతో ఉన్న ప్రతి క్షణం నేను నవ్వగలుగుతున్నాను. నన్ను సంతోషంగా ఉంచడానికే నువ్వు ప్రతి క్షణం ఆలోచిస్తున్నావు. నేను కోరుకున్న మనిషి నా గుండెల్లో గాయం చేసిపోయింది. నేను కోరుకోని మనిషి ఆ గాయాన్ని నయం చేస్తుంది. అందుకే జీవితంలో ఏదీ కోరుకోకూడదేమో. ఆ దేవుడు ఏదిస్తే దాన్ని అందుకోవడంలోనే సంతోషం ఉంటుందేమో అనిపిస్తుంది. ఏమంటావు? అనుభవం మీద చెప్పినది సత్యము కాక ఇంకేమవుతుంది? ఈ చిన్న విషయం తెలుసుకోలేకనే ఎంతో మంది జీవితాలని నాశనం చేసుకునిచున్నారు. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఇంకా ఈయన మనసులో శ్రావణి అంటే ఒక పీడకల. ఇప్పుడు నాతో సంతోషంగా ఉన్నా నేనే శ్రావణి నన్ను తెలిసాక ఇప్పుడు నా వల్ల కలిగే సంతోషానికి విలువిస్తారా? లేకపోతే ఒకప్పుడు నా వల్ల కలిగిన బాధనే గుర్తుపెట్టుకుంటారా? అసలు నిజం తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? ఏమండి, ఆవేశపడద్దు, ఆవేశపడద్దు, నా మాట వినండి. ఏంటి వినేది? ఇదేమైనా చిన్న విషయం పోనీలను వదిలేయడానికి? అందరూ కలిసి మా అన్నయ్యని మోసం చేశారు, తన జీవితంతో ఆడుకున్నారు. ఇంత అన్యాయం చేసిన వాళ్ళని క్షమించకూడదు. వద్దండి, వద్దండి. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో గొడవలొద్దు. ప్రశాంతత ఎక్కడుంది? ప్రశాంతత ఎప్పుడైతే ఆవిడ మా అన్నయ్య భారీగా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే పోయింది ప్రశాంతత. అదంతా అయిపోయింది కదా. ఎక్కడైపోయింది? పోయింది పోయినట్టు పోకుండా రూపం మార్చుకొని వచ్చి మోసం చేసింది. పెళ్లి మీద నువ్వు కన్నా కలల్ని అంతా నాశనం చేసింది. ఇంతమంది జీవితాలతో ఇలా ఆడుకున్న వాళ్ళని ఎలా క్షమించేది? తప్పుకో. ఏమండి, ఆగండి, నా మాట వినండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వదులు పల్లవి నువ్వు. అమ్మా, పల్లవి, పల్లవి, అయ్యో రక్తం కారుతుంది. అయినా ఎందుకు ఇంత పని చేసావు? ఆగండి, వద్దు. మీరు ఈ విషయం ఇంట్లో చెప్పనని చెప్పండి, అప్పుడు కట్టించుకుంటాను. పిచ్చా నీకు? అసలు వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు నీకేమైనా అర్థం అవుతుందా? ఏమైనా కానివ్వండి, ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు. దానికి కారణం నేను కాకూడదు. సరే, అవన్నీ తర్వాత. రక్తం కారిపోతుంది, ముందు కట్టు నువ్వు. పోతే పోనివ్వండి, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఎలాంటి గొడవలు జరగడానికి వీల్లేదు. అయ్యో పల్లవి, నేను చూసి జాలి పడాలో బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. మా కుటుంబం వల్ల నీకింత అన్యాయం జరిగినా కూడా ఇంకా ఎందుకు అంత అభిమానం చూపిస్తాము? అన్యాయం జరుగుండొచ్చు, కానీ కావాలని చేసింది కాదు కదా. అయినా జరిగిన అన్యాయాన్ని తలుచుకుని మీ కుటుంబం చూపించిన ప్రేమాభిమానాల్ని మర్చిపోవాలా? ఇన్నాళ్ళు నన్ను ఆదరించిన విషయం గాలికి వదిలేయాలా? పల్లవి, నువ్వు మంచిదానివి, అందుకే నిన్ను ఆదరించారు.
ఈ రోజుల్లో మంచితనానికి విలువ ఎక్కడుంది? ఆదరించే వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ ఆదరించినా 1-2 రోజులు మాత్రమే. ఇలా ఇంటి మనిషిలా చూసుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరో తెలియని ఈ అనాథని కోడల్ని చేసుకోవాలనుకున్నారు. అంత గొప్ప మనసున్నది మీ కుటుంబం. అయితే నాకు అదృష్టం లేక ఈ ఇంటి కోడల్ని కాలేకపోయాను. అంత మాత్రాన ఇంటి గొప్పతనం తగ్గిపోదు, నేనిచ్చే విలువ తగ్గదు. అందుకే చెప్తున్నాను, నాకింత మేలు చేసిన ఈ కుటుంబానికి నా వల్ల ఎలాంటి గొడవలు జరగకూడదు. చెప్పనని మాట ఇవ్వండి, తర్వాత కట్టండి. అయ్యో, మీలాంటి మంచి వాళ్ళకి మంచితనం మరీ ఎక్కువైపోవడం వల్లే తప్పు చేసేవాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు. సరే చెప్పను, ముందు కట్టించుకో. ఏమైంది? ఏం చేస్తున్నారు అక్కడ వీళ్ళు? ఏమైంది? ఏం చేస్తున్నారు ఇక్కడ? అడిగేది మిమ్మల్నే. ఏం జరిగింది? ఏం జరిగిందో చూస్తే తెలుస్తుంది, కానీ ఎందుకు జరిగిందని మాత్రం అడగొద్దు. ఆ సమాధానం నేను 100 ప్రశ్నలకి వేరెత్తి చూపిస్తుంది. ఏమైంది ఈయనకి? ఎందుకు ఉన్నట్టుండి అలా మాట్లాడుతున్నారు? ఈవిడే శ్రావణి. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న తర్వాత శ్రావణి ఇలాగే ఉందా? ఈవిడే అంటే మళ్ళీ ఇలాగే ఉంటుందా అని అడుగుతావేంటి? ఈవిడే శ్రావణి. పల్లవి, అయ్యో రక్తం కారుతుంది. అయినా ఎందుకు ఇంత పని చేసావు? ఆగండి, వద్దు. మీరు ఈ విషయం ఇంట్లో చెప్పనని చెప్పండి, అప్పుడు కట్టించుకుంటాను.